కడుపు నిండాలంటే టిఫిన్ సెంటర్లు, పండాలంటే ఫర్టిలిటీ సెంటర్లు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కొండపోతగా కురిసిన వర్షం విజయవాడ శివారు ప్రాంతాలను జలాశయాలుగా మార్చేసింది. వర్షానికి తోడు బుడమేరుకు వచ్చిన వరద సింగ్ నగర్, అయోధ్యనగర్, సాయినగర్, అమరావతి కాలనీ తదితర ప్రాంతాలను ముంచెత్తింది. నడుము లోతుకు పైగా నీరు ఇళ్లల్లోకి చేరడంతో జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటపడ్డారు. ఇళ్లల్లోని విలువైన వస్తువులన్నీ వరదలో కొట్టుకుపోయాయి. విజయవాడ అయోధ్యనగర్లో వరద పరిస్థితిని మా కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. బుడమేరు పొంగిన కారణంగా బెజవాడ మొత్తం అతలాకుతలమైపోతుంది. శివారు ప్రాంతాలన్నీ కూడా వరద నీటితోటి ముంపునకు గురైన పరిస్థితి. మొత్తం సింగనగర్తో పాటు అయోధ్య నగర్, చుట్టుపక్కల సూర్యనగర్తో సహా అనేక ప్రాంతాలు పూర్తిగా జలమయం అయిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ బుడమేరు వంతెన పక్కన ఉన్నటువంటి ప్రాంతాన్ని చూస్తే కనుక ఏ స్థాయిలో నీరు ఎక్కడ ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంట్లోని వారంతా కూడా ఇదే విధంగా కట్టుబట్టలతోటి బయటకు వచ్చారు. ప్రతి ఇంటికి కూడా తాళాలు వేసి బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. కనీసం ఇంట్లో నుంచి సామాన్లు కూడా ఎవరు కూడా తెచ్చుకున్న పరిస్థితి కూడా లేదు. అలాంటి ఉన్న పొలంగా బుడమేరుకు వరద వచ్చిన నేపథ్యంలో వీరంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఏం మీ ఇంట్లో కూడా నీళ్ళు వచ్చాయి, ఏంటి పరిస్థితి? టీవీ ఫ్రిడ్జ్ అన్ని పడిపోయి నీళ్ళలో కొట్టుకెళ్ళిపోతున్నాయండి. టీవీ ఫ్రిడ్జ్ అన్ని నీళ్ళలో కొట్టుకెళ్ళి బీరుండా కాగితాలు, ఇంటి కాగితాలు అవన్నీ తడిసిపోయింది. ఏం తెచ్చుకోలేకపోయారా బయట కాగితాలు? అసలు ఏం చాలా చుట్టాల ఇంటికాడ రాత్రి ఉన్నాము, పొద్దున్నే వచ్చాం. అసలు చాలా పొద్దున్నుంచి ఏడుస్తూనే ఉన్నానండి. పొద్దున్న వచ్చారు అధికారులు వచ్చి మీ పరిస్థితి బాగోగులను ఎవరు లేదు. ఇప్పుడు కమిషనర్ గారు వచ్చి జాగ్రత్తగా ఉండండి అన్నారు రాత్రి. అంతే. ఇంకా చంద్రబాబు గారు వచ్చారు సూచనలు ఉన్నాయేమో తొందరగా సూర్య స్కూల్కి వెళ్ళిపోండి అన్నారు. ఇంకంతే. ఏదమ్మా పరిస్థితి ఈ విధంగా ఎప్పటి నుంచి ఉంది మీ పరిస్థితి? నిన్న పొద్దున్న నుంచి వర్షం వల్ల బాగా చివరిల్లు అండి, బాగా చివరిల్లు సహాని ఇంట్లో వచ్చినాయి. పిల్లలు పెట్టుకుని అలాగే ఉన్నా. అందరూ వచ్చారు. వచ్చి కొద్దిగా మీరు సూర్య పబ్లిక్ స్కూల్ దగ్గరికి వచ్చానంటే రెండు సామాను ఉన్న. ఫస్ట్లో బుడవేరు వచ్చేటప్పుడు మా పాప 15 ఏళ్ళు పిల్ల ఈ కాలనీలోకి నేను వచ్చినప్పుడు అప్పుడు వచ్చిన బుడవేరు ఇగోండి ఇలాగే ఇక్కడ వరకు పీకల దాకా వచ్చింది. అప్పుడు సామాను మొత్తం పోయినాయి. కనీసం 700 ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళకి, అంతే. ఇంకేం లేదు. మేము చెట్ల కింద పుట్ల కింద ఉండి ఏదో ఇళ్లలో పని చేసుకుని అలా బతికి అప్పుడు అలా కొనుక్కున్నాం. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఏమోనని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మొత్తం తడిసిపోయినాయి, ఈ బీరువాల్లోకి వెళ్ళిపోయినాయి, అన్నీ తెచ్చుకోవాలా. మనుషులు మాత్రం తాళం వేసుకొని వచ్చాం మేము బయటికి. ఒక సామాను కూడా తెచ్చుకోలేకపోయారా? తెచ్చుకోలేదు. కావాలంటే ఇంటి దగ్గరికి రండి, నేను చూపిస్తాను. ఆ శివరిల్లు బాగా శివరిల్లు పనులు చేస్తుంటారు కొన్ని వాళ్ళంతా. మేము అందరం ఇళ్లలో పనులు, హోటల్లో పనులు చేసుకున్న వాళ్ళం. ఉద్యోగస్తులు అయితే ఎవరు లేరు ఈ సందులోని. మరి నిన్నటి నుంచి వర్షం ఉంది కదా, తిండి తిప్పులు ఇవన్నీ ఎట్లా చేసి? తిప్పులు అంటే రాత్రి మాత్రం ఎవరో మరి వచ్చి మాకు భోజనం ఇచ్చి వెళ్ళారు రాత్రి 10-11 అంతే. మళ్ళీ ఇప్పటికి ఏమీ లేదు. మా పిల్లల పరిస్థితి ఏంటి అదే మాకు అర్థం కావట్లేదు. ఇంట్లోనే ఆధార్ కార్డులు అన్నీ ఉంటాయో ఉండవో. గోడలు పడిపోయినాయి. వెనకమాల గోడ మాది పడిపోయి పునాదిలోంచి వెనకమాల నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. వెనకమాల ఇంటికి కూడా సపోర్ట్ లేదు మాది. సో ఇది పరిస్థితి. కనీసం ఇంట్లోంచి సామాను కూడా తెచ్చుకోలేకపోయామని చెప్తున్నారు. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి కట్టుబాట్లతో వీరంతా రోడ్డు మీద పడిన పరిస్థితి అయితే ఉంది. కనీసం నిన్న స్వచ్ఛంద సంస్థకు సంబంధించి వచ్చిన వారు భోజనం పెడితే దాంతో తిని బతుకుతున్నాం ఇప్పటి వరకు. కనీసం ఈ రోజు అయితే ఏ ఒక్కరు కూడా ఇటువైపు వచ్చి చూసిన దాఖలా లేవు. తిండి తిప్పలు లేక ఇబ్బంది పడుతున్నామంటూ ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సాయితో రవీంద్ర రెడ్డి, సాక్షి టీవీ, సింగ్ నగర్, విజయవాడ.